ఇసుక బ్రేకింగ్స్ చూస్తున్నాం. సచివాలయంలో ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. సిఆర్డీఏ అథారిటీలో ఆమోదించిన పలు అంశాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కృష్ణానదీ తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం భూ కేటాయింపునకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. ఇక రాజధానిలో గతంలో కేటాయించిన 112 ఫ్లాట్లలో మార్పులకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఇక ఎస్ఐపిబిలో ఆమోదించిన పెట్టుబడి ప్రతిపాదనలకు కూడా ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. మొత్తం 14 సంస్థలకు చెందిన 19,391 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులకు కూడా మంత్రిమండలి ఆమోదం ఇవ్వనుంది. కేబినెట్ సమావేశం అనంతరం తాజా రాజకీయ పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పే చేసిన వ్యాఖ్యలకు వైసీపీ కౌంటర్లపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఇక కేబినెట్ భేటీపై అప్డేట్స్ ఏంటి? నాని, మరి కాసేపట్లోనే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటలకి సెక్రటరియట్ లో బ్లాక్ 1 లో కూడా భేటీ అయితే కేబినెట్ భేటీ అయితే జరగబోతుంది. అయితే ప్రధానంగా భేటీకి సంబంధించి దాదాపు 30 అంశాల మీద ఇవాళ కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అందులో ప్రధానంగా తెలుసుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే పనులు కూడా వేగవంతమైనని చెప్పుకోవచ్చు. అటు ఐఏఎస్ క్వార్టర్స్ కావచ్చు, అలాగే హైకోర్టుకు సంబంధించి కూడా శాసన భవనానికి శంకుస్థాపనలు జరిగినాయి. అలాగే స్పీడ్ యాక్సెస్ రోడ్డు కూడా ఇప్పటికే దాదాపు పూర్తయింది. దానికి సంబంధించి మరో 4.5 ఎకరాల ల్యాండ్ అనేది కూడా కావాల్సి ఉంది. దానికి సంబంధించి సెకండ్ విడత ల్యాండ్ పూలింగ్ కూడా నిన్నటి నుంచి ప్రారంభమైంది కాబట్టి దాని మీద కూడా కీలకంగా చర్చ జరగబోతుంది. అయితే రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రధానంగా రైతులకు ఇచ్చి నిన్నటి నుంచి కూడా 2వ విడత ల్యాండ్ పూలింగ్ స్టార్ట్ అయిన నేపథ్యంలో 1,50,000 వరకు వాళ్ళకి రైతులకి రుణమాఫీ చేస్తామంటూ కూడా నిన్న మంత్రి నారాయణ చెప్పారు. దాని మీద కూడా ఇవాళ కేబినెట్ అయితే చర్చ జరగబోతుంది. అంతేకాకుండా రాజధానికి సంబంధించి 5 అనాథలకు సంబంధించి నెలకు 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇటీవల కాలంలోనే ఎస్ఐపిబి సమావేశానికి సంబంధించి 14వ సమావేశంలో దాదాపు 19,000 కోట్ల వరకు కూడా పెట్టుబడులకు సంబంధించి కీలక చర్చ జరిగింది. దానికి సంబంధించి కూడా ఇవాళ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. అనేక సంస్థలకి భూ కేటాయింపులు అయితే జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ఏవియేషన్ రంగానికి సంబంధించి ఊతం ఇచ్చే విధంగా కూడా రాధికా వెజిటేబుల్స్ సంబంధించిన ఆయిల్ ప్రైవేట్ లిమిటెడ్ కి 64 ఎకరాల భూమిని కేటాయించడానికి కేబినెట్ లో ఇవాళ నిర్ణయం తీసుకోబోతున్నారు. విజయనగరం జిల్లాలోని కిట్ట గ్రామంలో ఆయిల్ ప్రాసెసింగ్ ప్లాంట్లపై కూడా చర్చించున్నారు. దానితో పాటు ఆయిల్ రైతులకు మద్దతుగా కూడా విలువ జోడింపు పరిశ్రమలకు ప్రోత్సహించేలాగా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కు సంబంధించి కావచ్చు, అలాగే టిట్కో ఇండియాకి సంబంధించి ఏఎస్ఆర్ సర్కల్ ఇండస్ట్రీస్ సంబంధించి కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎస్ఐపిబిలో దాదాపు అన్ని 14 కంపెనీలకు సంబంధించి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. దాంతో దాదాపు 5,000 మందికి పైగా కూడా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. వాటన్నిటికీ వాళ్ళ భూములు కేటాయింపు జరగబోతుందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రధానంగా కృష్ణా రివర్ కు సంబంధించి కూడా టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఇప్పటికే కేబినెట్ ఉపసంఘం కూడా నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి ఎకరం ల్యాండ్ ఇవ్వడానికి కూడా ఇవాళ కేబినెట్ అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఇక అంతేకాకుండా గ్రీన్ ఫీల్డ్ తయారీ యూనిట్ పై కూడా ఇవాళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. దాని మీద కూడా ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ కావచ్చు, అలాగే ఎస్ఐపిబిలో సంబంధించిన 14 కంపెనీలతో పాటు కడప జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ తయారీకి సంబంధించి దాదాపు 4,914 కోట్లతో కూడా ఎస్ఐపిబిలో నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారు. అంతేకాకుండా ఎక్సైజ్ ట్యాక్స్ పై కూడా ఇవాళ కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. బార్లలో అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ను ఉపసంహరించుకునేందుకు కూడా ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ కూడా దీని మీద భేటీ అయింది. దానికి సంబంధించి కూడా ఒక నివేదికను కూడా రెడీ చేసింది. దాన్ని వాళ్ళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన కూడా ఆ కేబినెట్ లో చర్చ జరిగిన తర్వాత దాన్ని ఆమోదించబోతున్నారు. ఇక మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మైక్రో బ్రువరీలకు సంబంధించి ఏర్పాటు చేయాలంటూ కూడా ఇప్పటికే సబ్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దాని మీద కూడా ఇవాళ కేబినెట్ లో చర్చ జరిగి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇంకా అంతేకాకుండా ఇటీవల కాలంలోనే పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా నిన్న సీఎం రివ్యూ చేశారు. నీటి ప్రాజెక్టులు అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో సంబంధించి నీటి ప్రాజెక్టులు ప్రస్తుతం వాటి స్టేటస్ ఎలా ఉన్నాయి, 2026లో
ఈ ఏడాది పూర్తి అయ్యేలోపు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి చేయొచ్చు వాటి మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇక తెలంగాణకు సంబంధించి ఇటీవల రేవంత్ రెడ్డి కూడా రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి ఆగిపోవడానికి చంద్రబాబుతో సాన్నిహిత్యం కారణం అంటే కూడా కొన్ని సంచలనాలు వ్యాఖ్యలు చేశారు. దాని మీద నిన్న సీఎం చంద్రబాబు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. నీటిని అంటే ఎక్స్ట్రా నీటిని వాడుకోవడానికి ఇలాంటి వివాదాలకు తావివ్వద్దంటూ కూడా నేను చెప్పారు. అయితే ప్రధానంగా అటు తెలంగాణలో అక్కడ సీఎం అన్న మాటల మీద కూడా కేబినెట్ లో చర్చ జరగబోతుంది. ఇక అంతేకాకుండా ఇటు నిన్న సీఎం చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లారు. అమరావతికి ప్రధానంగా రాజముద్ర వేయాలంటూ కూడా రాజముద్ర ఇవ్వాలంటూ కూడా శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తించాలంటూ కూడా నిన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా అటు సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీకి సంబంధించిన పర్యటన మీద కూడా వాళ్ళ కేబినెట్ లో చర్చ జరగబోతుంది. అంతేకాకుండా కేబినెట్ అనంతరం కూడా మినిస్టర్లతో కూడా 1-to-1 చంద్రబాబు మీటింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుత తాజా రాజకీయ పరిస్థితులు కావచ్చు, అలాగే ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు ఎంతవరకు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి, అలాగే ప్రధానంగా ప్రజా దర్బార్లు ఎక్కడెక్కడ నిర్వహిస్తున్నారు, ఇన్ఛార్జ్ మంత్రుల బాధ్యత ఏమిటి, లోకల్ గా ఉండే ఎమ్మెల్యేలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, ప్రజలకు సంబంధించి ఎంతవరకు కూడా అధికారులు కావచ్చు, ఇటు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ ఎంతవరకు అందుబాటులో ఉంటున్నారు, ఈ అంశాల మీద కూడా ఆయన కేబినెట్ తర్వాత కూడా విడివిడిగా మంత్రులతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం దాదాపు ఇవాళ కేబినెట్ కి సంబంధించి 30కి పైగా అంశాలు అనేది కేబినెట్ లో చర్చలు జరగబోతుంది. ప్రధానంగా రాజధాని నిర్మాణం, అలాగే ప్రాజెక్టులకు సంబంధించి భూ కేటాయింపుల మీద అయితే ప్రధానంగా నిర్ణయం తీసుకోబోతున్నారు. నాని, థ్యాంక్ యూ రాజేష్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.